I hate love. I can't love. I can't live with you. ఈ సోమేశ్వరరావు మనవడి మీద నిందంటే సోమేశ్వరరావు మీద పడ్డట్టే. నాకు తెలిసి వాడు తప్పు చేసి ఉండడు. ఏమో, ఎవరికి తెలుసు, చేశాడేమో. ఏం మాట్లాడుతున్నావు మృణాల్ని? వాడు నా మనవడు, నా చేతుల్లో పెరిగిన బిడ్డ. వాడి గురించి అలా మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది? ఓహో, మీ ఆయనకి సంకెళ్ళేసి తీసుకువెళ్ళాడని, నీ మీద కేసు ఫైల్ చేశాడని ద్వేషం పెంచుకున్నావా ఏమిటి? ఇదంతా గిట్టని వాళ్ళెవరో చేసిన కుట్ర తప్ప నా మనవడు లాకప్ డెత్ చేసి ఉండడు. అదే నా నమ్మకం. అందుకే నువ్వు వాడి తరఫున వకాలు తప్పుచుకొని ఈ కేసు వాదించాలి. నీకు చేత కాకపోతే చెప్పు, మనసు చెప్పుకొని ఆ లాయర్ ఝాన్సీని అడుగుతాను. అవును, నేనే మాట్లాడుతున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా మనవడు నిర్దోషి అని తేలాలి. లేకపోతే ఆ ఝాన్సీ మధ్యలోకి వస్తుంది, మొత్తం మన కుటుంబం పరువు గంగలో కలిపేస్తుంది. వాడి మీద పడ్డ నింద నిజమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఏమంటావు? ఆలోచిస్తాను డాడ్. ఇంత చెప్పినా ఆలోచిస్తాను అంటావేమిటి? బుర్ర పనిచేయట్లేదా? ఈ ఇంట్లో ఒక లాయరు, పోలీసు ఉండి కూడా కనీసం మనల్ని మనం రక్షించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. నన్ను ఎదిరించి లాయర్ అవుతానని నువ్వు, వద్దన్నా పోలీసు అవుతానని వాడు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకు? ఈ ఇంటి పరువు నట్టెట్లో కలపడానికా? కనీసం మిమ్మల్ని మీరైనా కాపాడుకోండి. వాడు ఆ పోలీసు ఉద్యోగం చేయడం ఇప్పటికీ నాకు నచ్చదు. అలాంటిది నేనే చెప్తున్నాను. డ్యూటీ పేరుతో వాడు నీ విషయంలో, మీ ఆయన విషయంలో దురుసుగా ప్రవర్తించిన మాట నిజమే. అలానే అన్ని విషయాల్లోనూ నా మాట వినేవాడు. కానీ డ్యూటీ విషయంలో మాత్రం డ్యూటీయే ఫస్ట్ వాడికి. అర్థమవుతుందా? ఎంతైనా వాడు నీ బిడ్డతో సమానం. నీ వేలు పట్టుకుని నడిచినవాడు, అత్త అత్త అంటూ నీ చుట్టూ తిరిగినవాడు. నా కోసం నువ్వు ఈ కేసు వాదించు, వాడిని గండం నుంచి గట్టెక్కించు. వాదిస్తాను డాడ్. గౌతమ్ కోసం కాదు, మీకోసం. వాడి మీద మీరు పెట్టుకున్న నమ్మకం కోసం వాదిస్తాను. నీ మీద మచ్చపడ్డం ఏంట్రా? ఫ్యామిలీ కన్నా డ్యూటీకే ప్రాధాన్యత ఇచ్చే నీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి? నేను ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను. మీరేం బాధపడకండి నాన్న, నేను చూసుకుంటాను. ఎనీహౌ సారీ నాన్న. మీ పుట్టినరోజున ఇలా డిసప్పాయింట్ చేస్తానని, మిమ్మల్ని ఇలా బాధ పెడతానని నేను అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ నాన్న. రే గౌతమ్, తాతయ్య ఎందుకలా చెప్తున్నారో అర్థం చేసుకో. తాతయ్య తర్వాత, నా తర్వాత ఈ ఇంటి వారసుడిగా బిజినెస్లన్నీ చూసుకోవాల్సింది నువ్వే కదరా. నాన్న ప్లీజ్ గౌతమ్, నేను చెప్పేది పూర్తిగా వినరా. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు డ్యూటీ డ్యూటీ అని కలవరిస్తూ ఉంటాం. పెళ్లిళ్ళకి పేరంటానికి వెళ్ళడానికి వీలు కాదు. అంతెందుకు, నిన్న నా బర్త్డే సెలబ్రేషన్స్కి కూడా నువ్వు లేవు.
24/7 డ్యూటీనే చేస్తావు. అలాంటి ఉద్యోగం నీకేమిచ్చిందిరా? లాకప్ డెత్ చేశావనే బిరుదిచ్చి బోనస్గా నిన్ను సస్పెండ్ చేశారు. డిపార్ట్మెంట్లో నువ్వు అనుకున్నట్టుగా లేదు. చాలా మంది కరప్ట్ అయిపోయారు. ఎవరు ఎలా ఉంటారో ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. మన పక్కనే ఉండి మన వెనకే గోతులు తవ్వుతూ ఉంటారు. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ అన్యాయానికి బలైపోవడం తప్ప న్యాయాన్ని గెలిపించలేరురా. దయచేసి నా మాట వినరా. ఇలాంటి పోలీస్ ఉద్యోగం మనకొద్దు, వదిలేసేయ్. నాన్న ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. మీకు ఆల్రెడీ చెప్పాను, పోలీస్ జాబ్ అనేది కేవలం నాకు ఉద్యోగం మాత్రమే కాదు, అది నా లక్ష్యం, నా ప్రాణం. నా మైండ్లో లా అండ్ ఆర్డర్ని రక్షించాలనే ఆశయం నిండిపోయింది. నా జీవితంలో మీరు అమ్మ ఎంత ముఖ్యమో పోలీస్ జాబ్ కూడా అంతే ముఖ్యం. దయచేసి మీరే నన్ను అర్థం చేసుకోండి. యుద్ధంలో ఏదో గాయమైందని వెనకడుగు వేయలేం కదా, అలానే ఏదో నిందపడిందని నేను పోలీస్ జాబ్ని వదిలేలేను. అది కాదు గౌతమ్. నాన్న ప్లీజ్, నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, మీకు తెలుసు. కాకపోతే డిపార్ట్మెంట్ తెలుసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఖచ్చితంగా నేను నిర్దోషిని నిరూపించుకుంటాను. మళ్ళీ నా ఒంటి మీద కాకి డ్రెస్ పడకుండా ఏ శక్తి ఆపలేదు. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. గౌతమ్, అమ్మా కూర్చో. అడుగు నాన్నా. నా మీద అందరికీ కోపంగా ఉంది కదమ్మా. ఎందుకు నీ మీద కోపం ఉంటుంది? అందరూ వద్దంటున్నా కూడా నేను పోలీస్ జాబ్ చేస్తున్నాను కదా. చివరికి నీ మాట కూడా వినటం లేదని నీకు కూడా నా మీద కోపంగా ఉంది కదమ్మా. ఏంటమ్మా సైలెంట్ అయిపోయావు? చెప్పమ్మా. లేదు నాన్నా, లేదు. నీ మీద నాకు ఎప్పటికీ కోపం ఉండదు, రాదు కూడా. థ్యాంక్స్ అమ్మా. నువ్వు కోప్పడితే నేను తట్టుకోలేనమ్మా. పోలీస్ జాబ్ చేయటం తప్పమ్మా. నీ తప్పేం లేదు నాన్నా, తప్పంతా నాది. ఇందులో నీ తప్పే ఉందమ్మా. నేను నష్టజాతకురాల్ని. ఆ దేవుడు బంగారం లాంటి 2 బిడ్డల్నిచ్చాడు నాకు. చెట్టంత ఎదిగిన ఒక బిడ్డ తన ఆదర్శాల కోసం పోరాడి దూరమైపోయాడు. ఇంకో బిడ్డ తను బతకాలనుకున్న విధంగా బతకలేకపోతున్నాడు. తల్లిగా ఇదంతా చూస్తూ ఉండడం తప్ప ముందుకు నడిపించలేకపోతున్నాను. ఒక నిస్సహాయురాల్లాగా ఉండిపోతున్నాను. అమ్మా ప్లీజ్, నువ్వలా ఫీల్ అవ్వద్దు.
నాలాంటి దురదృష్టవంతురాలి కడుపున ఎందుకు పుట్టారా మీరు? మీరు ఏ జన్మకు నాలాంటి తల్లి కడుపున పుట్టద్దు నాన్న. దుఃఖాన్ని దిగమింగుకోవడం తప్ప ప్రేమని పంచలేని పాపిష్టిదాన్ని. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వు ఇంటి మహాలక్ష్మమ్మ, మా అందరికీ అదృష్ట దేవత. ఈ జన్మే కాదు, నేనెన్ని జన్మలెత్తినా నువ్వే నా తల్లి, నేనే నీ కొడుకు. ఇంకెప్పుడు నువ్వు ఇలా మాట్లాడొద్దు. మా అమ్మ, నాన్న, తాతయ్య అందరూ వద్దన్నా కూడా నా జీవిత లక్ష్యమైన ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నాను. మీ సస్పెన్షన్కి కారణమైన ఆ టామ్ని, వాడి గ్యాంగ్ని శాశ్వతంగా చిప్పకూడు తినేలా చేస్తాను. ఝాన్సీ, కాసేపు నీతో మాట్లాడచ్చా? చెప్పండి. గౌతమ్కి పోలీస్ జాబ్ అంటే ఎంతో ప్రాణం. ఆ జాబ్ కోసం ఎంతగా తప్పించాడో నాకు తెలుసు. దానికోసం ఇంట్లో వాళ్లతో ఎంత పోరాడాడో కూడా తెలుసు. అలాంటిది నా మూలంగా తన ఉద్యోగం పోవటం నాకేమాత్రం సహించటం లేదు. చాలా గిల్టీగా ఉంది. మీరిలా జరుగుతుందని ఆలోచించుండరు కదా? అవును, పర్యవసానాలు ఆలోచించకుండా ఆ రోజు నేను చేసిన పిచ్చి పనికి అనవసరంగా గౌతమ్ బలైపోయాడు. దీని గురించి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలీదు. నాకు తెలిసిందొక్కటే, నువ్వైతేనే వాణ్ణి ప్రాబ్లం నుంచి బయటపడేయగలవు. ప్లీజ్ ఝాన్సీ, నిన్ను వేడుకుంటున్నాను. గౌతమ్కి తిరిగి ఉద్యోగం వచ్చేలా చెయ్యి. భలేవారండి. గౌతమ్ గారి గురించి నాకు తెలీదా? తన డ్యూటీ కోసం ప్రాణాలిచ్చే మనిషి. తప్పు చేసింది ఎవరైనా సరే వాళ్ళ చేతులకి సంకెళ్లు వేయగల ధైర్యం ఉన్న వ్యక్తి. ఈ సొసైటీలో న్యాయం బ్రతకాలంటే డిపార్ట్మెంట్లో అలాంటి వాళ్ళు ఉండాలి. అప్పుడే ఎంతో మందికి మేలు జరుగుతుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా నేనే ఆ పని చేసేదాన్ని. అయినా తన కోసం మీరు నన్ను కేసు వాదించమని అడగడం నిజంగా మీ మంచితనం. గౌతమ్ గారు తప్పకుండా ఉద్యోగంలో జాయిన్ అవుతారు. మీరు నిశ్చింతగా ఉండండి. చాలా సంతోషంగా ఉంది ఝాన్సీ. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. కేసులో మీ పేరు బయటికి రాకూడదు, అంతే కదా? మీరు చెప్పినా చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. ఆ సంగతి నేను చూసుకుంటాను. అసలు జరిగింది తలుచుకుంటుంటే నాకు చాలా భయంగా ఉంది. కొన్ని గతాలు అంతే మేడం, మనుషుల్ని వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి. మీరు చేసింది తప్పు కావచ్చు, కానీ దాన్ని వాడు అలసుగా తీసుకుని మీ పట్ల అలా ప్రవర్తించడం క్షమించరాని నేరం. అందుకే ఆడదాని ఉసురు పోసుకున్నవాడు ఈ భూమి మీద ఉండడని నిరూపించి వెళ్ళిపోయాడు. సాటి ఆడదానిగా మిమ్మల్ని, మీ గౌరవాన్ని కాపాడడం నా బాధ్యత. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్ ఝాన్సీ. ఇప్పుడు నా మనసు తేలిక పడింది.
ఇక నుంచి నువ్వే మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తావా? ఇక రాణి అక్క రాదా? అవును నాన్న, రాణి అక్కకు పెళ్ళైపోయింది కదా, రాదు. పెళ్ళైతే రాకూడదా? ఆ, రావచ్చు, కానీ ఇప్పుడు తను వేరే ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళింది కదా, ఇక అక్కడి పనులన్నీ తనే చూసుకోవాలి. అందుకే ఇంతకు ముందులా ఇక్కడికి రావడం కుదరదు. పిన్ని, గౌతమ్ బాబాయ్ని పోలీస్ జాబ్ నుంచి తీసేశారంట కదా? ఆహ్, ఆ, లేదు నాన్న, నీకెవరు చెప్పారు? నిన్న గౌతమ్ బాబాయ్ మీద బిట్టాతయ్య అరుస్తుంటే నేను విన్నాను. ఆ, అవునా? అదేం లేదు. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మధ్యలో అలుపొస్తే ఎలా అయితే రిలాక్స్ అవుతారో అలాగే మీ బాబాయ్ కూడా రిలాక్స్ అవుతున్నారు. అయినా నేనున్నాను కదా, బాబాయ్ పోలీస్ జాబ్ పోయేలా నేనెందుకు చేస్తాను? కోర్టులో నేను బాబాయ్ తరపున వాదించి బాబాయ్ జాబు బాబాయ్కి వచ్చేలా చేస్తాను, ఓకేనా? అందుకే ఈ పేపర్స్ అన్నీ రెడీ చేశాను. మా మంచి పిన్ని. మరి ఎప్పుడు వాదిస్తావు పిన్ని? ఆ, ఇదిగో ఈ పేపర్స్ మీద బాబాయ్ సంతకాలు తీసుకుని కోర్టులో పిటిషన్ వేస్తాను. అప్పుడు ఇది బాబాయ్ చేయలేదు, ఎవరో కావాలని చేసి బాబాయ్ మీదకు నెట్టారని కోర్టులో ఆర్గ్యూ చేసి బాబాయ్ని మళ్ళీ పోలీస్ని చేస్తాను, సరేనా? ఓకే ఓకే పిన్ని. పిన్ని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ పిన్ని. బాయ్. గుడ్. గౌతమ్ గారు. గౌతమ్, రే గౌతమ్, నువ్వెంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వో నాకు తెలుసు. నువ్వు సస్పెండ్ అంటే డిపార్ట్మెంట్కే నష్టం. నీ సస్పెన్షన్ నీకే కాదు, ఇంట్లో అందరికీ బాధగా ఉంది. అయినా నిన్నెలా సస్పెండ్ చేస్తారా? అది చూస్తూ నేనెలా ఊరుకుంటాను? అందుకే ఈ కేసు నేనే వాదించబోతున్నాను. ఈ పేపర్స్ మీద సైన్ చేయి. గౌతమ్ గారు, నేను కూడా మీ కేసు వాదించబోతున్నాను. అన్ని డీటెయిల్స్ రెడీ చేశాను. ఇలాగే ఇంతకుముందు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ కేసులు స్టడీ చేశాను. మిమ్మల్ని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను. ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. గౌతమ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం ఝాన్సీ, ఇప్పటిదాకా చేసింది చాలదా నీకు? మళ్ళీ ఇదో కొత్త నాటకమా? బుగ్గగిల్లి బుచ్చగెచ్చడానికి వచ్చావా? మర్యాదగా ఆ పేపర్స్ అక్కడి నుంచి తీసేయి. సార్, ఒక క్లయింట్ తనకి నచ్చిన అడ్వకేట్ని ఎంచుకునే హక్కు ఉంది. గౌతమ్ గారికి ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళకి కేసిస్తారు, అది ఆయన చాయిస్. కానీ ఇది మా ఇంటి విషయం, మా సొంత విషయం, నీకు సంబంధం లేదు. ఇది మేము తేల్చుకుంటాం, మధ్యలో నువ్వు రాకు. నువ్వు చేసిన సేవలకు చాలు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, తీసేయ్. రే గౌతమ్, సంతకం చేయి. నువ్వు ఇంటి అల్లుడని కూడా చూడకుండా వరప్రసాద్ మామయ్యని అరెస్ట్ చేశావు.
అంతెందుకు, ఇదే ఝాన్సీ మృణాళిని మీద తప్పుడు ఆరోపణలు చేసి కేసు వేస్తే తనని కూడా అరెస్ట్ చేయడానికి నువ్వు వెనకాడలేదు. అంత సిన్సియర్ ఆఫీసరు నువ్వు. నువ్విన్ని చేసినా అవేవీ మనసులో పెట్టుకోకుండా నీకోసం, ఈ ఇంటి కోసం నీ కేసు వాదించడానికి మీ అత్తయ్య ముందుకొచ్చింది. అవిరా ఆప్యాయతలు, అనుబంధాలు అంటే. అంతేగాని వాటికి అర్థమే తెలియని వాళ్ళు కేసు వాదిస్తానంటే నువ్వెలా ఒప్పుకుంటావు? అందుకు నేనెలా ఒప్పుకుంటాను? ఎవరు మనవాళ్ళో ఎవరు కాదు అని గుర్తించడం చాలా ముఖ్యం. గాలికి కొట్టుకొచ్చిన వాళ్ళు ఆ గాలిలోనే కొట్టుకుపోతారు. అంతేకాని మన కోసం నిలబడరు. నిలబడ్డట్టు నటిస్తారు అంతే. ఇంకేం ఆలోచించకుండా సంతకం పెట్టు. పెట్టరా? ఖచ్చితంగా గౌతమ్ మీద పడిన మచ్చని తొలగించాలి. నువ్వే ఇంటి పరువు నిలబెట్టాలి. అలాగే డాడ్, మీరేం వరి అవ్వదు, అంతా నేను చూసుకుంటాను. జాగ్రత్త. మీరు వాదిస్తారనుకున్న కేసు మా అత్తయ్య వాదిస్తున్నారు కదా, ఆ విషయం ఆలోచిస్తుంటేనే నాకు కాస్త టెన్షన్గా ఉంది. కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో అని కొంచెం భయంగా కూడా ఉంది.